బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న లోక్సభ అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేయనుంది. ఇక దాదాపు 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల్లో కొత్త టెన్షన్ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై స్థానిక నేతలతో పలుమార్లు సమావేశమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కూడా మెజార్టీ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ బీజేపీలో చేరుతున్నారు. దీంతో బీజేపీ ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వినల. ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికకు సంబంధించిన సుమారు 100 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అధికారికంగా జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ సమావేశంలో నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, మిగతా పార్లమెంటు పార్టీ బోర్డు సభ్యులు హాజరయ్యి అభ్యర్థుల తొలి జాబితా ప్రధానంగా పార్టీ వీక్ గా ఉన్న కాన్స్టిట్యున్సీలతో పాటు బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీల మీద ప్రధానంగా దృష్టి పెట్టిండు. వీక్ గా ఉన్న కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల అభ్యర్థులు ముందుగానే ప్రకటించి పార్టీ ప్రచారాన్ని హోరెత్తించాలి అని నిర్ణయించింది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా కొంత పార్టీ ముందుకు వెళ్ళాలి. ఆ అభ్యర్థుల ఎంపికలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి సుమారు 6 స్థానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తే 3 సిట్టింగ్లతో పాటు మరో 3 సీట్లలో కేటాయింపులు జరపాలి. మొత్తంగా 6 సీట్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా అంశాల మీద త్వరలో జరగబోయే పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మొత్తంగా చూస్తా ఉంటే రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్ కరీంనగర్ నుంచి, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి 3 సిట్టింగ్లు కాబట్టి వీళ్ళకు సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఖమ్మంకు సంబంధించినటువంటి విషయంలో కానీ, నాగర్ కర్నూలు సంబంధించిన అంశం విషయం కానీ, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి ఈ 7లలో ఒకటికి తప్ప మిగతా 6 ప్రకటించే అవకాశం కనిపిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారు. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం చెప్తా ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ చెందినటువంటి రాములు పార్టీలో చేరారు కాబట్టి ఆయన కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది.
అని చెప్తా ఉన్నారు. ఈ మొత్తంగా చూస్తా ఉంటే సుమారుగా 6 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించి పార్టీ ముందుకు వెళ్ళాలి, ప్రచారాన్ని కూడా దూసుకుపోవాలని అంటే రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి పార్టీ ఈ కోణంలో కొంత సమావేశంలో చర్చించి అభ్యర్థుల ప్రకటన విషయంలో తుది జాబితా వెలువరించే అవకాశం ఉంది. వెన్నెల కృష్ణమూర్తి, ఇప్పుడు ప్రస్తుతానికి 6గురినే విడుదల చేయనున్న నేపథ్యంలో మిగతా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? పార్టీ అంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించలేదు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా కొంత సమయం ఉంటుంది కాబట్టి, అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ కూడా సమయం ఉంటుంది. దఫల వారీగా ఎన్నికలు నిర్వహించి తెలంగాణకు సంబంధించిన ఎప్పుడు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని మనం అసెంబ్లీ ఎన్నికల్లో గమనిస్తే నామినేషన్ల చివరి రోజు వరకు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అట్లాంటి జాప్యం లేకుండా 1-2 సీట్లు తప్ప మిగతా సీట్లు అన్నింటిలో అంటే 17 తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే దాదాపుగా 10 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినటువంటి అధిష్టానం 6 సీట్ల ఈరోజు ప్రకటించే అవకాశం, మిగతా విషయాలలో కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా అన్ని అంశాలను పరిశీలిస్తే కొంత వీలైన తొందరగా ప్రకటించి ప్రచారంలో ముందుకు వెళ్లేందుకు వీలుంటుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.